ఈ పొద్దున్నే వచ్చేసి స్టోర్ తీసుకొని వచ్చాను. ఇంటికి వెళ్ళి స్టోర్ తీసుకొని వచ్చి ఇంటికాడ దింపి స్టోర్ మొత్తం ఇప్పుడు తర్వాత మేడానికి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వెళ్ళిపోతుంది. మేడము స్విమ్మింగ్ పూల్ కాడ దింపి మరి వచ్చేసి ఈ కారు లక్సస్ ఇచ్చారు. కారు చూడండి, కొత్తది కారు లక్సస్ ఇచ్చారు. ఈ కారులో నేను అల్కుత్ మహల్ అని కువైట్లో ఫాహిల్ దగ్గర అక్కడికి మేడం కూతురు వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళింది. అక్కడ దింపి కార్ వచ్చేసి నేను పార్కింగ్లో చేసి పెట్టాను. మీకు కారు బయటి పక్క కూడా చూపించేస్తాను. చూడండి, లక్సస్ చాలా కాస్ట్లీ కార్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పార్క్ చేసి బండి స్టార్ట్ చేసి దేంట్లో ఏసీ వేసుకొని నేను కూర్చున్నాను. ఎండ వచ్చేసి కువైట్లో 50 డిగ్రీలకు పైగా పోతుంది. ఇప్పుడు వచ్చేసి తగ్గింది. కార్లో ఎండ చూపిస్తాను చూడండి, కనపడుతుంది కదా. ఇక్కడ 41 సెల్సియస్ అని ఉంది. చూడండి ఎంత ఎండ. ఇప్పుడు కూడా చూడండి కార్ ఎలా నడుస్తున్నాయి బయట. చూడండి ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను మీకు కారు దిగి నేను కార్ చూపిస్తాను. ఈ కార్ లక్సస్ ఏది అనేది, దీని కాస్ట్ ఇండియాలో ఎంత అవుతుందో దాదాపుగా నాకు వచ్చేసి తెలీదు. మీరు తెలిసింటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఈ కార్ బడ్జెట్ మొత్తం కలిసి ట్యాక్స్తో కలిసి బడ్జెట్ దీనిది ఇండియాలో ఎంత అవుతుందో ఏం కథో. నాకు ఇండియాలో ఈ కారు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఒకవేళ సపోజ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఉంటారు. నేను వచ్చి కువైట్కి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 కాదు, 11 సంవత్సరం జరుగుతుంది. మీరు ఈ కార్ ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగనే నా వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ బ్రో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ యాడ్ చేయండి బ్రో. నా వీడియోలు చూడండి ప్లీజ్. కొత్తగా ఇప్పుడే నేను చేస్తున్న వీడియోలు. నాకంటే యూట్యూబ్లో ఎటువంటి వీడియోలు పెట్టాలని కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇక్కడ డ్యూటీలో ఉండి ఇక్కడ మొత్తం క్లైమేటు, ఇక్కడ వాతావరణం మొత్తం వీడియో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఒక్కటి ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి, ఇప్పుడు నేను బండి దిగుతున్నాను. ఈ బండి చూపిస్తాను నేను అనమాట. కారు చూడండి, ఇదే అనమాట లక్సస్. ఈ లక్సస్ అనమాట. ఇది వచ్చేసి లోపక్క చూడండి, లోపక్క ఎంత బాగుందో కారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి పెట్టిండా, ఆఫ్ చేసి ఇదే అనమాట సముద్రం. చూడండి ఎంత స్టీమర్ వెళ్ళిపోతుంది అక్కడ. చూడండి, వావ్, చూడండి వెళ్ళిపోయింది. ఇదే అనమాట. పక్కనే ఉన్నాయి ఈ స్టీమర్లు పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడనే ఉంది అనమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చూడండి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. ఇదే అనమాట సముద్రం. చూడండి, ఇదే అనమాట కువైట్ది సముద్రం. ఇక్కడ చూడండి కొద్దిగా మంది స్నానాలు చేస్తున్నారు. చూడండి ఇక్కడనే మరి ఒక సైడు స్టీమర్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసి అల్కుత్ మాల్ అనమాట, కువైట్ ఇది. చూడండి ఎంత బాగుందో. ఇతను వచ్చేసి సెక్యూరిటీ అనమాట. ఇది వచ్చేసి అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి అల్కుత్ మాల్. అది కొత్తది అనమాట. ఇది వచ్చేసి పాతది అనమాట. చూడండి స్టార్ బుక్స్, వావ్ ఎలా ఉందో.
అది కాదు, సముద్రం ఆనుకునే కట్టారనమాట. చూడండి ఇవే. ఇక్కడే అనమాట నేను వచ్చింది డ్యూటీకి. చాలా వేడిగా ఉండి చెమట మొత్తం పడుతుంటే కారులోకి వెళ్ళి కొద్దిసేపు ఏసీ వేసుకొని రెస్ట్ తీసుకొని ఇప్పుడు వచ్చాను అనమాట బయటికి. మీరు ఈ వీడియో చూపిస్తున్నాను. అందులో చిన్న చేపలు చూడండి, ఇక్కడ చాలా చాలా బాగా స్విమ్మింగ్ చేస్తున్నాయి చేపలు. కనపడుతున్నాయా చేపలు? చూడండి ఎంత బాగున్నాయో చూడండి.